మెట్రో న్యూస్ కి స్వాగతం. నా పేరు అరుణ. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటమే ధ్యేయంగా తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ కోరారు. ఈ మేరకు నగరంలోని 48వ వార్డులో జరిగిన తన టీజీ భరత్ భరోసా యాత్ర కార్యక్రమంలో పార్లమెంట్ అభ్యర్థి నాగరాజుతో కలిసి పాల్గొన్నారు. కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా ప్రాంతంలో అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ తన భరోసా యాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ అభ్యర్థి నాగరాజుతో పాటు స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను కలిసి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కులం మతం చూడకుండా ప్రజలకు దశాబ్దాలుగా సేవ చేస్తున్న తమ కుటుంబాన్ని వచ్చే ఎన్నికల్లో దీవించాలని భరత్ కోరారు. తెలుగుదేశం పార్టీ ప్రకటించిన సూపర్ 6 పథకాల వల్ల అన్ని వర్గాలకు సంక్షేమం అభివృద్ధి అందుతాయన్నారు. దీంతోపాటు కర్నూలులో ఉన్న స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అధ్యయనం చేసి 6 గ్యారంటీలు రూపొందించినట్లు తెలిపారు. తాను గెలిచిన తర్వాత 5 ఏళ్లలో 6 గ్యారంటీలు తప్పకుండా అమలు చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు 20 ఏళ్ల భవిష్యత్తు అందించేలా పనిచేస్తానని భరత్ తెలిపారు. కర్నూలులోని అన్ని వార్డుల్లో సమస్యలు ఉన్నాయని, తాను గెలిచాక వీటన్నిటినీ పరిష్కరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేతలు మన్సూర్ అలీ ఖాన్, దేవా, శ్యామ్, కార్పొరేటర్ పరమేష్, భాస్కర్, సౌభాగ్యమ్మ, రఫీక్ తదితర ముఖ్య నాయకులు, బూత్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. నమస్కారం అమ్మ. మే 13th ఎలక్షన్స్ ఉంది. మీరందరూ కూడా ఓటు హక్కును సరిగ్గా వాడుకోవాలనేదే రిక్వెస్ట్ చేస్తున్నా. 5 ఏళ్ళకి వచ్చే ఎలక్షన్లో మీ భవిష్యత్తు 5 ఏళ్ళు మంచి నాయకుడు, మంచి ప్రభుత్వం ఉందంటే మీరందరూ కూడా హ్యాపీగా ఉండేదానికి ఉంటుంది. పొరపాటున ఏమన్నా అయితే 5 ఏళ్ళు కష్టాలే ఉంటుంది. ఒక్క అవకాశం ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నా. కులాలు మతాలు కాదు చూడాల్సింది, మనిషిని చూడండి. అదొక్కటే నేను రిక్వెస్ట్ చేసేది. పక్కన మన ఎంపీ క్యాండిడేట్ పంచలింగాల నాగరాజ్ గారు. సో 2 సైకిళ్ళు ఉంటాయి. ఫస్ట్ది సైకిల్ కొట్టండి, మరి ఇంకోటి కూడా సైకిల్ వేయాలని రిక్వెస్ట్ చేస్తున్నా. నమస్కారం అండి. వాస్తవంగా మనమంతా కర్నూలు పట్టణంలో ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో మీరు తమరందరికీ తెలిసే విషయమే. చెత్త పని చెప్పేసి చెత్త ముఖ్యమంత్రిగా చలామణి అవుతున్నటువంటి ముఖ్యమంత్రిని గద్దెదించాల్సిన సమయం ఆసన్నమైనది. ముఖ్యంగా నేను చెప్పేదేమంటే సోదరులారా, మిత్రులారా, ముఖ్యంగా మనకు ఎందుకంటే టీజీ భరత్ ఫ్యామిలీ, టీజీ వెంకటేష్ గారి ఫ్యామిలీ అయితేనేమి, వాళ్ళు మేనిఫెస్టో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ఇస్తే కూడా ఇది కాదు, దాంతో పాటు అదనంగా నా సొంతంగా చేస్తా అని చెప్పేసి ఓన్ మేనిఫెస్టో కూడా దానికి అదనంగా జోడించి పెట్టినటువంటి కుటుంబం టీజీ ఫ్యామిలీకి మాత్రమే దక్కుతుంది. అంత ఆశామాషి విషయం కాదు. ఖచ్చితంగా అఖండ మెజార్టీతో గెలిపించాలి. అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి ఈ పంచలింగాల నాగరాజు ఒక్కసారి ఆశీర్వదించమ్మా. మేమిద్దరం జోడెద్దుల్లాగా పరిగెత్తి అభివృద్ధిని కానీ సంక్షేమాన్ని కానీ ఈ కర్నూలులో పరిగెత్తించడానికి మా వంతు పాత్ర అమోఘంగా చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్రంలో ముస్లిం మైనారిటీలకు సంబంధించి అభివృద్ధి ఏ మాత్రం జరిగిందంటే అది కేవలం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మాత్రమేనని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని కొత్తపేటలో ఉన్న ఆల్మాస్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కొత్తపేటలో ఉన్న ఆల్మాస్ ఫంక్షన్ హాలులో రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఇఫ్తార్ విందులో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ పార్లమెంటు అభ్యర్థి నాగరాజుతో కలిసి పాల్గొన్నారు. అనంతరం కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్లలో ముస్లింలకు వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. చంద్రబాబు కర్నూలు జిల్లాకు ఉర్దూ యూనివర్సిటీని ప్రకటించి పనులు ప్రారంభించినా ఈ 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం దానిని ముందుకు తీసుకువెళ్లలేదని మండిపడ్డారు. అంతేకాకుండా ముస్లింల కోసం తమ ప్రభుత్వం అందించిన రంజాన్ తోఫాను ఇప్పుడు ఇవ్వటం లేదని, దుల్హన్ పథకానికి నిబంధనలు పెట్టి ముస్లింలకు అందకుండా చేశారన్నారు. కర్నూలులో కేవలం కుల మత రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతోనే డాక్టర్ ఇస్మాయిల్ అల్లుడైన రిటైర్డు ఐఏఎస్ ఇంతియాజ్ను బరిలోకి నిలిపారని తెలిపారు. తన తండ్రి టీజీ వెంకటేష్కు డాక్టర్ ఇస్మాయిల్కు ఎంతో మంచి అనుబంధం ఉందన్నారు. వీరిద్దరిని రామ్ రహీం అని కర్నూలు ప్రజలు పిలుచుకుంటారని అన్నారు. ఏదేమైనా ముస్లింలు అందరూ ఆలోచించి ప్రజలకు మంచి చేసే తనను ఎన్నికల్లో గెలిపించాలని భరత్ కోరారు. అంతకుముందు టీజీ భరత్ ఆల్మాస్ మసీదులో ముస్లిం సోదరులతో రోజా ఉపవాసాలు విరమింపచేసి పండ్లు తినిపించారు. ఈ కార్యక్రమంలో జావేద్, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్కిటు గోపి, రెహమాన్, ఇంతియాజ్,
మజర్, ఇమ్రాన్, హరి, నాసిర్, మాబాషా, మయూమ్ తదితరులు పాల్గొన్నారు. కర్నూలులో ప్రజలందరూ అట్లా రంజాన్ అనుకోండి, మన హిందూ ఫెస్టివల్స్ అనుకోండి, క్రిస్టియన్ ఫెస్టివల్స్ అనుకోండి, అందరూ కలిసిమెలిసి చేసుకునే ప్లేస్ ఇది. అంటే హ్యాపీగా అందరు పండగలకి అందరూ ఎంజాయ్ చేస్తారనమాట. అన్ని వర్గాలు, కుల మతాలు భేదం లేకుండా అందరినీ కలుపుకొని పోయే రకం మన కర్నూలు జనాలు. కొన్ని వందల ఎకరాలు ఎయిర్పోర్ట్ దగ్గర చెయ్యాలని చెప్పి సంకల్పంతో అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. స్లాబ్స్ కూడా కొద్ది వరకు అయిపోయింది. ఇంకా నీట్గా చేసింది అంటే ఫెంటాస్టిక్ యూనివర్సిటీ ఉండేది, అది కోల్డ్ స్టోరేజ్లో వెళ్ళిపోయింది అనమాట. అంటే లాస్ట్ 5 ఏళ్ల నుంచి ₹1 శాంక్షన్ చేయలే. ఇన్ఫ్యాక్ట్ ఉర్దూ యూనివర్సిటీ పిల్లలు పాపము ఎక్కడైతే చదువుతున్నారో వాళ్ళకు కూడా, అక్కడ ఉండే కాలేజ్ వాళ్ళకు కూడా రెంట్లు పే చేయలేని పరిస్థితిలో ఉందన్నమాట. అంటే వాళ్ళేం పై రోడ్ల మీద చదవాలన్నా, తర్వాత ఇట్లే కానీ కంటిన్యూ అయితే రోడ్ల మీద చదివే పరిస్థితి వస్తుంది. వచ్చే ఎలక్షన్స్లో నాలాంటి నాయకత్వం తెలుగుదేశం పార్టీ రావాలా, చంద్రబాబు గారు సీఎం అయితేనే మరి ఏవైతే పాతవి 2014 నుంచి 19లో ఉండేవి ముస్లిమ్స్ది ఏవేవి ఉండేవో పథకాలు కానీ, మైనారిటీస్ నుంచి ఫారెన్కి పోయే వాళ్ళ పిల్లలు చదివే పిల్లలకి అక్కడికి వచ్చేది, ఫీజులు కూడా ఇచ్చేవాళ్ళు, రీఎంబర్స్మెంట్ వచ్చేది, ఇట్లాంటివి ఎన్నోటి లోన్స్ వచ్చేవి, ఇవన్నీ వెళ్ళిపోయినాయి. అవన్నీ కూడా ప్రారంభమయ్యేకి ఆస్కారం ఉంటుంది తెలుగుదేశం పార్టీ వస్తే. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు మరింత సమన్వయంతో పనిచేయాలని పాణ్యం అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గౌరు చెత్త వెంకటరెడ్డి, టీడీపీ నేత గౌరు వెంకటరెడ్డి కోరారు. ఓర్వకల్లు మండల పరిధిలోని హుసేనాపురం గ్రామానికి చెందిన గ్రామ సర్పంచ్ గోవర్ధనమ్మ భర్తతో పాటు పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. పాణ్యం నియోజకవర్గ పరిధిలోని ఓర్వకల్లు మండలం హుసేనాపురం గ్రామ సర్పంచి గోవర్ధనమ్మ భర్త, మాజీ కాల్వబుగ్గ దేవస్థానం చైర్మన్ పెద్దస్వామితో పాటు గ్రామ వైసీపీ ముఖ్య నాయకులు పసుపల సీను, జొన్నల సుబ్బయ్య, సంకలి విజయ్, మల్లాపురం వెంకటరమణ, నైమతుల్లా, జాకిర్తో పాటు 100 కుటుంబాలు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గౌరు చిడత వెంకటరెడ్డి దంపతులు టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలను కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో పార్టీలో చేరిన వారిని ఉద్దేశించి గౌరు దంపతులు మాట్లాడుతూ అందరూ తెలుగుదేశం గెలుపునకు కృషి చేయాలని కోరారు. వైసీపీ ప్రభుత్వంలో సర్పంచ్లకు నిధులు మంజూరు చేయకపోవడంతో గ్రామాలలో మౌలిక వసతులకు కూడా నిధులు ఇవ్వలేని దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే నియోజకవర్గం అభివృద్ధి కోసం కృషి చేస్తామని గౌరు దంపతులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గోవిందరెడ్డి, పార్లమెంటు ఉపాధ్యక్షుడు మోహన్ రెడ్డి, మండల నాయకులు నన్నూరు విశ్వేశ్వరరెడ్డి, పాలకులను సుధాకర్ రెడ్డి, లక్ష్మీకాంతరెడ్డి, కనకమేడల సుధాకరయ్య, కల్లూరు మండలం నాయకులు ప్రభాకర్ రెడ్డి, రాయలసీమ విద్యార్థి విభాగం జేఏసీ అధ్యక్షులు రాములు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కర్నూలు నగరంలో దశాబ్దాలుగా తమ కుటుంబం రాజకీయాల్లో కుల మతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు అందిస్తోందని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని 45వ వార్డు పరిధిలో జరిగిన ఆంజనేయ స్వామి ధ్వజస్తంభ ప్రతిష్ట, నాభి శిల ప్రతిష్ట, సరస్వతీదేవి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కర్నూలు నగరంలోని 45వ వార్డు పరిధిలో ఉన్న లేబర్ కాలనీలో శ్రీ ఆంజనేయ స్వామి ధ్వజస్తంభ ప్రతిష్ట, నాగమయ్య పుట్ట నిర్మాణం, నాభీశిల ప్రతిష్ట, సరస్వతీదేవి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన యువనేత టీజీ భరత్కు స్థానిక నాయకుడు సుంకన్న ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. ప్రజలు స్వచ్ఛందంగా ఇళ్ల నుండి బయటకు వచ్చి యువనేత టీజీ భరత్కు స్వాగతం పలికారు. అనంతరం యువనేత టీజీ భరత్ ఆంజనేయ స్వామి ధ్వజస్తంభ ప్రతిష్ట, నాగమయ్య ప్రతిష్ట, నాభీశిల ప్రతిష్ట, సరస్వతీదేవి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువనేత టీజీ భరత్ మాట్లాడుతూ పాఠశాలలో సరస్వతి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని స్థానిక నాయకుడు సుంకన్న అడిగిన వెంటనే తాను అంగీకరించి సహాయం చేసినట్లు తెలిపారు. తమ కుటుంబం దశాబ్దాలుగా కులమతాలు, రాజకీయాలకు అతీతంగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. కేవలం కర్నూలు ప్రజలకు సేవ చేసేందుకే తాను, తన తండ్రి టీజీ వెంకటేష్ ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లోకి వచ్చానని వివరించారు. 45వ వార్డులో జరిగిన ఇంత పవిత్ర కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ప్రజలు తనను నిండు మనస్సుతో ఆశీర్వదించాలని కోరారు. అనంతరం స్థానిక నాయకులు మాట్లాడుతూ
కర్నూలు నగరంలో సేవా కార్యక్రమాలకు మారుపేరు టీజీ కుటుంబమన్నారు. నగరంలో అభివృద్ధి చేయాలన్నా, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలన్నా ఆ కుటుంబం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు. రానున్న ఎన్నికల్లో యువనేత టీజీ భరత్ను ఆశీర్వదించాలని కోరారు. ఈరోజు 40 ఏళ్ళగాను బొడ్రాయి కానీ, గర్వసమ్మం కానీ, నాకట్ట కానీ, సరస్వతి విగ్రహం కానీ అయ్యా ఈరోజు మాకు అన్ని సాయం చేసినాడు. కాబట్టి టీజీ కుటుంబం గారే సాయం చేయాలి కానీ మిగతా వాళ్ళు ఎవరితో కాదని మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఎప్పుడైనా కానీ కడుపు నింపాలన్నా, మంచికి ఆపదలు అన్నిటికీ ఆదుకోవాలన్నా ఒక టీజీ కుటుంబం కానీ మన భరతయ్య కానీ వీళ్ళ తప్ప ఎవరితో కాదని నేను నిజాపూర్తిగా తెలియజేస్తున్నా. గత 40 సంవత్సరాల నుంచి 45వ వార్డు కుల మతాలకు అతీతంగా బొడ్రాయి, గడస్తంభం, అదేవిధంగా లేబర్ కాలనీ స్కూల్లో సరస్వతి విగ్రహం. గతంలో కూడా టీజీ సార్ గారు పోయి అడిగిన వెంటనే ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ఈ స్కూల్కు శాంక్షన్ చేసినారు. తర్వాత మళ్ళీ అదేవిధంగా భరత్ సార్ గారు ఈసారి అడిగితేనే సరస్వతి విగ్రహం బొడ్రాయి దాన్ని కూడా స్పాన్సర్ చేసి ఇదే విధంగా అభివృద్ధి చెందాలంటే మళ్ళీ మరొకసారి మనం భరత్ సార్ని గెలిపించుకుంటే ఈ వార్డు అభివృద్ధి చెందాలన్నా, నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా టీజీ భరత్ సారు ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో గెలవాలి. మా 45వ వార్డుకి బొడ్రాయి పెట్టడం కానీ, నాగలకట్ట పెట్టడం కానీ, గడస్తంభం పెట్టడం కానీ, సరస్వతి బొమ్మ పెట్టడం కానీ, శివలింగం కూడా మాకు మా వార్డుకి చాలా ఘనత, చాలా సమస్య వరకు కొన్ని రోజుల నుండి చాలా పెండింగ్ ఉంది. అయితే ఫస్ట్ మోసప్ప మామ కార్పొరేటర్ ఉన్నప్పుడు మినరల్ వాటర్ భరతయ్యనే ఓపెన్ చేసినాడు. మళ్ళీ భరతయ్య సరస్వతి బొమ్మని సుంకన్న కార్పొరేటర్ ఉన్నప్పుడు వీళ్ళ కుటుంబ సభ్యులలో ఉన్నప్పుడు ఈరోజు అంత పెద్ద ఎత్తున ఈ వార్డు చాలా డెవలప్ జరగడం అయింది. అయ్యా మాకు చేదోడు ఆదోడు ఉంటూ మేము ఎప్పుడు అయ్యకు రుణపడే ఉన్నాం కనుక సుంకన్న గారు తర్వాత ఇక్కడ పెద్దలు అందరు కూడా సరస్వతి విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పడంతో పిల్లలు బాగా చదివేదానికి ఆస్కారం ఉంటుంది, ఇక్కడ ఆ విగ్రహం పెట్టాలని రిక్వెస్ట్ చేసిన వెంటనే ఇది మంచి కార్యక్రమం అని చెప్పి నా వంతు సహకారాలు అందించడం జరిగింది. సో ఎల్లప్పుడూ అంటే టీజీ కుటుంబము మేము గెలిచినా ఓడినా ఈ సంబంధమే లే రాజకీయాలకి ఎల్లప్పుడూ సేవ చేస్తూనే ఉంటాము. కర్నూలుకి ఎన్నో ఏళ్ళ నుంచి అంటే రాజకీయాల్లో రాకుండా ముందు నుంచి కూడా ఎన్నో ఏళ్ళ నుంచి డికేడ్స్ నుంచి సేవ చేస్తూనే ఉన్నాం. ఇకపోతే ఇక్కడ స్కూల్కి మినరల్ వాటర్ కూడా శాంక్షన్ చేయించి అంతకుముందు స్టార్ట్ చేయడం జరిగింది. ఇట్లాంటి అభివృద్ధి పనులు ఎల్లప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. ప్రజలందరూ కూడా నా పైన మంచి ఆశీర్వాదం ఉండాలని చెప్పి, మా కుటుంబం పైన ఆశీర్వాదం ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇంతటితో మెట్రో న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మెట్రో న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.